కాంగ్రెస్కు ఏటీఎంల రాష్ట్రం. బీజేపీ 400 స్థానాల సాధనలో తెలంగాణ కీలకం. భువనగిరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సభలో ప్రసంగిస్తున్న అమిత్ షా చిత్రంలో భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. ప్రస్తుత ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ వికాస్లకు మధ్య, కాంగ్రెస్ కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రగతికి మధ్య, రాహుల్ గాంధీ పిల్ల చేష్టలకు, మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా మోదీ నినాదమే కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, షరియత్, ఖురాన్ ఆధారంగానే తెలంగాణలో పాలన సాగుతోందని ఆరోపించారు. భువనగిరి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా గురువారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. సో సరే, వాళ్ళు లీడర్లు, వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నా భువనగిరి స్థానం బీసీలదే అన్న లైన్ మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఫైట్ అక్కడ టఫ్గా ఉన్నది అన్న కొన్ని అంచనాలు మనకు కనబడుతున్నాయి. దయచేసి బీసీలంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉన్నది. 3 లక్షల మంది గౌడ్స్ ఉన్నారు. 3 లక్షల మంది ఏకమై మిగతా వాళ్ళని కూడా ఏకం చేసే ప్రయత్నం చేయండి. గౌడ్స్ ఉన్నారు, యాదవులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు మెజారిటీగా, గొల్ల కురుములు ఉన్నారు మెజారిటీగా. ఇట్లా మెజారిటీ కులాలు, మున్నూరు కాపులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు. పెద్ద ఎత్తున భువనగిరిలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, ఎంబీసీలు ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. సో ఈ ఈ ఈ ఈ భువనగిరిలో మొత్తం 17 నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే 60% బీసీలు ఉన్నారు. ఎక్కడా లేని బీసీలు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నారు మిగతా ప్రాంతాలతో కంపేర్ చేస్తే. సో కాబట్టి దయచేసి ఆలోచించండి. జీవితంలో మీరు ఎప్పుడు ఈ దిశగా ఆలోచించకపోయి ఉండొచ్చు. దయచేసి ఇప్పుడైనా ఆలోచించండి. నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు, ఏ విషయం మాట్లాడట్లేదు. దయచేసి అక్కడ ఒక బీసీని కనుక మనం గెలిపిస్తే, బీసీ అంటే బలమైన బీసీ, అక్కడ బూర నర్సయ్య గౌడ్ కనిపిస్తున్నాడు, ఆయనని గెలిపించి ఓటేస్తే, ఒకవేళ గెలిస్తే, సో భవిష్యత్తులో మనం రాబోయే 4-4.5 సంవత్సరాలు బీసీలు ఏకమైతే, ఖచ్చితంగా నిలబడితే మేము కూడా గెలవగలము, మేము కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు కాగలమని నిరూపించడానికి ఇంతకంటే అద్భుతమైన అవకాశం లేదు. సో దయచేసి ఆలోచించండి. ఎట్టి పరిస్థితిలో మీ ఓటుని భువనగిరి బీసీలదే అన్న నినాదాన్ని గుర్తుపెట్టుకొని ఓటేసే ప్రయత్నం చేయండి. సో ప్లీజ్ ఓట్ ఫర్ బూర నర్సయ్య గౌడ్. ఎందుకు నేను అడుగుతున్నాను, ఈ దిశగా ఇట్లా ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నదంటే, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా, ముఖ్యంగా భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక వర్గం చేతిలో బందీ అయిపోయింది. వర్గం మీన్స్ ప్రజలు కాదు, నాయకులు, సోకాల్డ్ లీడర్ల చేతిలో బందీ అయిపోయింది ఉమ్మడి నల్గొండ జిల్లా. దీన్ని ఛేదించాలి అంటే ఇప్పటికైనా మనం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. సో రిజల్ట్ ఎట్లా ఉన్నా, ఏం జరిగినా ఈ నినాదం మాత్రం మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ప్రజలుగా మీరే తేల్చుకోండి. మీ పిల్లల భవిష్యత్తు నిర్దేశించుకోవడానికి ఎటువైపు నిలబడతారో మీరే నిలబడండి. చెప్పేంత వరకు మేము చెప్పడం మా బాధ్యత. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు వివరించే బాధ్యత మాది. సో దయచేసి ఆలోచించి ఓటు వేయండి. భువనగిరి బీసీలదే అని నిరూపించండి. ఇప్పటికైనా జీవితంలో ఈసారైనా, ఈ ఒక్కసారైనా మనం ఆలోచించండి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమట. రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు మావే. సీఎం రేవంత్ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. హామీలు అమలు చేయనందుక ఆయన అంటున్న రెఫరెండం, విభజన హామీలపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదు. మరోసారి మోదీ అనేది జన నినాదం. అభివృద్ధి, సుస్థిర పాలనకు బీజేపీని ఆశీర్వదించాలి. ఈనాడు ఇంటర్వ్యూలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి 9 లక్షల కోట్లకు పైగా ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తే ఆయన ఇలా మాట్లాడతారా? గాడిదలు గుడ్లు పెడతాయో లేదో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు, కానీ గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. దాన్ని చూసి చాలామంది కాంగ్రెస్ గుర్తు మార్చుకుందని అనుకుంటున్నారట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు, మెజారిటీ ఎవరు గెలవబోతున్నారు అన్న చర్చ మనం తీసుకొస్తే, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా లాస్ట్ 2 days పోల్ మేనేజ్మెంట్ ఇవన్నిట్లో ఏం జరుగుద్దో మనం చెప్పలేం, కానీ పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంటుందో చెప్పలేం. కానీ ఈ క్షణానికి ఎలక్షన్స్ జరిగితే బయట ఉన్న టాక్ ఏంటంటే 6 నుంచి 8 స్థానాలు బీజేపీకి, 8 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది అన్నది కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కొంతమంది బీజేపీ, కాంగ్రెస్ రెండు చరి సమానంగా పంచుకునే అవకాశం ఉందనేది ఇంకొకటి వినబడుతున్నది. అంటే 16లో 8 ఒకటి ఎంఐఎం ఎట్లాగా ఉంది, అది ఇక్కడ ఎంఐఎంఏ గెలుస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఈ 16లో 8 బీఆర్ఎస్ 0,
ఎందుకంటే మెదక్ వస్తుందని ఏదో అనుకున్నారు, కానీ అది కూడా వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కనబడట్లేదు. సో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఆల్రెడీ ఆ లైన్ వచ్చేసింది. బేసిక్గా ఈ మెదక్లో బీఆర్ఎస్ కొంత సెకండ్ ప్లేస్లో ఉండే మొన్నటిదాకా లేదు. సో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మెదక్ నియోజకవర్గంలో ఫైట్ నడుస్తూ ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్కి గుండు 0. నాగర్ కర్నూలు అనుకున్నారు కానీ అది కూడా థర్డ్ ప్లేసే, ఛాన్స్ లేదు అక్కడ కూడా. సో ఈ 16 స్థానాల్లో మెజారిటీ ఎవరివి అని అంటే సగం సగమా, లేదు 1-2 సీట్లు అటు ఇటా అన్న యాంగిలే ఇప్పటివరకు అయితే వర్కౌట్ నడుస్తూ ఉన్నది. కరీంనగర్ కానీ మల్కాజ్గిరి కానీ ఇవన్నీ వన్ సైడ్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తుంది బీజేపీకి. మహబాద్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ ఇది కాంగ్రెస్కి స్వీప్ చేసే అవకాశం కనబడతా ఉన్నది. కొన్ని నియోజకవర్గాలు టఫ్ ఉన్నాయి, మహబూబ్ నగర్ కానీ ఇట్లా భువనగిరి కానీ ఇట్లాంటి నియోజకవర్గాలు కొంత టఫ్ ఉన్నాయి. సో అల్టిమేట్గా 6-8 లేదు 8-8 ఇట్లా 6-8 బీజేపీ ఆర్ 8 నుంచి 10 కాంగ్రెస్ లేదు చెరిసగం. సో ఈ రకమైన వాతావరణం అయితే మనకు కనబడతా ఉన్నది, చూడాలి. తొలుత రైతు రుణమాఫీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు. ఆగస్టు 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ. బిలియనీర్లకు మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బును పేదల ఖాతాల్లో వేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అట. ఆగస్టు 15వ తేదీ నుంచి 30 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బిలియనీర్లకు మోదీ సర్కార్ మాఫీ చేసిన డబ్బు ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి పేదల ఖాతాలో వేస్తామన్నారు. ఇక్కడ కూడా అన్నారు ధరణి పేరుతోని మొత్తం కేసీఆర్ ఖాందానంతా భూములు మింగింది, ఆ భూములన్నీ పేదలకు పంచుతామన్నారు. పేదలకు పంచుతామని ఒక గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ లాంటి ఆఫీసర్ని పెట్టారు. అయిపోయి కేల్కతం దుకాన్ బంద్, ఎవరికి వాడు కథంబు. ఇప్పటికి స్టిల్ ఈనాటికి కూడా చెరువులు కబ్జా అవుతున్నాయి. గతంలో కబ్జా చేసిన చెరువులు ఏవైతే ఉన్నాయో లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో దర్జాగా బిల్డింగ్ల నిర్మాణం కూడా జరుగుతూనే ఉంది. మరి ఎక్కడ ఆగింది? కనీసం జరుగుతున్న విధ్వంసాన్ని కూడా ఆపలేకపోతున్నారు. మరి ఇది ఇచ్చేదేముందో అది ఇచ్చేదేందో ఎవడేమి అడుగుతా అంత అవుతుంది. మోదీ కేవలం 22 నుంచి 25 మంది బిలియనీర్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపించారు. గత 10 ఏళ్లుగా అదానీ అంబానీ కోసమే పనిచేశారు. పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పరిశ్రమలు వారికే ఇచ్చారు. ధనవంతుల్ని మరింత ధనవంతులుగా చేశారు. వారి దగ్గర ఉన్న సంపద దేశంలో 75 కోట్ల మంది సంపదతో సమానం. 100% వాస్తవమే, ఇది డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇవాళ దేశ తలసరి ఆదాయం ఎక్కడో ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తారండి కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు. దేశ తలసరి ఆదాయం ఎక్కడో ఉన్నాం మనం, ఎన్నో ఢీకొంటున్నాం మనం, ఫస్ట్ టాప్ 3లో ఉన్నామంటారు. ఎవడి ఆదాయంతో మన ఆదాయాన్ని కూడా కలిపి లెక్కలేస్తున్నారు. అదానీ అంబానీ ఆదాయము మన ఆదాయము, ఇంకా దారుణంగా అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజల యొక్క ఆదాయాన్ని కూడా అంత లెక్కగట్టి తలసరి ఆదాయాన్ని లెక్కగడతారు. ఏమొస్తుందండి? మొత్తం ఈ 90% సంపద అంతా 10% మంది దగ్గర ఉన్న తర్వాత అది కూడా ఇందులో నువ్వు చేయాల్సింది ఎక్కడ? ఈ 90% మంది ప్రజల చేతిలో ఉన్న సంపద ఎంతనో లెక్కగట్టాలి. అప్పుడు తలసరి ఆదాయాన్ని లెక్కగట్టాలి. అది దేశం యొక్క అభివృద్ధి సూచిక. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదోడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేదరికంలోకి వెళ్తున్నాయి, పేదోళ్ళు ఇంకా కడు పేదరికంలోకి వెళ్తున్నారు. ఆ ధనవంతుల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు. ఆయా సంస్థల్లో రిజర్వేషన్లు తొలగించేందుకు ఇలా చేస్తున్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ అంటోంది. 50% కన్నా ఎక్కువగా ఇవ్వాలని ఇండియా కూటమి నిర్ణయించింది. రాహుల్ గాంధీ నిన్న సరూర్ నగర్ స్టేడియంలో నిన్న ఈ జనజాతర సభ జరిగింది. ఆ సభలో రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ ఆర్ఎస్ఎస్ బహిరంగంగా ప్రకటన చేస్తూ పేద ప్రజలు దేశం ఆత్మపైన దాడికి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సో నిన్న జరిగిన సభ, వాటికి సంబంధించిన ఆయన చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ కృషితోనే విశ్వనగరంగా హైదరాబాద్, బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు అంగీకరించినట్టే సీఎం రేవంత్ రెడ్డి. సో వీళ్ళు ఒక నినాదంగా దీన్ని తీసుకున్నారు, బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి అని. సో మేము వస్తే రిజర్వేషన్లు రద్దు కావు, మేము మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా రిజర్వేషన్లని కదిపే ధైర్యము, సాహసము, దమ్ము ఎవరికి లేదు. ఫస్ట్ థింగ్. అండ్ రెండోది, ఈ రిజర్వేషన్లని పెంచాలా. ఈ రిజర్వేషన్లని పెంచడంతో పాటు చట్టసభల్లో బీసీలకి సీట్ల కేటాయింపు విషయంలో ఒక రాజ్యాంగ సవరణ చేయడానికి మీ పార్టీలు సిద్ధమా? చలో ఛాలెంజ్. ఒక్క పార్టీ ఓడన్నా బీసీల శాతం 60% ఉన్నది, 50%కి పైగా బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీల కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల దాంతో వాళ్ళ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా రిజర్వేషన్లు పొందుతున్నారు, వాళ్ళు లీడర్లుగా తయారవుతున్నారు ఎక్కడో ఒక దగ్గర. సరే వాళ్ళను కూడా నెగలనిస్తలేరు, అది వేరే విషయం.
అట్లీస్ట్ వాళ్ళకి ఆ అవకాశమైనా ఉన్నది. బీసీలకి కనీసం చట్టసభల్లో రిజర్వేషన్లు లేని కారణంగా ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇస్తలేరు ఒక్కొక్క నియోజకవర్గంలో. ఏం జరుగుతున్నది నల్గొండలో, ఏం జరుగుతున్నది ఖమ్మంలో? మనకి ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కదా. ఎవరున్నారు అక్కడ? మొత్తం ప్రజలంతా ఓట్లేసే యంత్రాలు ఇవి. యంత్రాలుగా చూస్తున్నది ఎవరిని? బీసీలని. మరి ఇట్లాంటి నియోజకవర్గాల్లో బీసీలకు ఒక్క సీటు ఇవ్వరు. మరి దాని గురించి ఎవడో మాట్లాడు. బీసీలకు సీట్లు ఇచ్చేదాని విషయంలో మేము చిత్తశుద్ధిగా ఉన్నాం, రాజ్యాంగ సవరణ చేస్తాం, బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని ఒక్క పార్టీ అని ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వంగా చూసిరా మీరు? ఇయ్యరు. మాట్లాడించాలి. ఇప్పుడు ఇక్కడ ఖమ్మం జిల్లాకు పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోని, తుమ్మల నాగేశ్వరరావుతోని, లేకపోతే ఇంకా ఈ బీఆర్ఎస్ అయితే పువ్వాడ అజయ్ కుమార్తోని, బీజేపీ అయితే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతోని, నల్గొండ జిల్లాకు వస్తే ఈ రెడ్డి సోకాల్డ్ లీడర్లతోని, కోమటిరెడ్డి బ్రదర్స్తోని, జానారెడ్డితోని, ఉత్తమ్ కుమార్ రెడ్డితోని, వీళ్ళతో మాట్లాడించాలా? లేదు మేము పవర్లోకి వస్తే మేము బీసీలకి రాజ్యాంగ సవరణ చేస్తాం, బీసీలకి జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి 50% సీట్లు కేటాయిస్తాం రిజర్వేషన్లని చెప్పాలా? ఎవరికైనా దమ్మున్నదా? ఏమన్నా అంటే బీసీలకు అది ఇస్తాం, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం. ఏ రిజర్వేషన్లు ఇస్తారు?